కృప ఇచ్చేసిన దేవుని బట్టి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మనం పాడినటువంటి పాటల ద్వారా సందేహం ఏమీ లేదు, ప్రభువు నామము నిశ్చయముగా ఘనపరచబడి ఉన్నది. అందుని బట్టి దేవుని స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చక్కని కీర్తనలతో ఆయన నామాన్ని కొనియాడి కీర్తించినటువంటి వారందరినీ కూడా దేవుడు చేతులెత్తి ఆశీర్వదించబోతున్న దేవుడికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. శ్రేష్టమైనటువంటి ఆయన ఉపదేశాలతో మనల్ని బలపరచబోతున్న దేవుడికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రైట్, అలాగే నవ్వుతా ఉండండి. మీ నవ్వును దేవుడు రెట్టింపు చేయునుగాక. రైట్, ఒక చిన్న మాటను మనం చదువుకుందాము. 2వ సమూయేలు గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాము. 3వ వచనము, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము ఆయనే, నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకున్నా, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు, ప్రేమ కలిగిన మా దేవా మీకు స్తోత్రం. ఇదిగో ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ ఉన్నతమైనటువంటి మాటలను స్తుతించడానికి, ధ్యానించడానికి ప్రభువా మీరు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రం. ఇదిగో నాయనా, నిశ్చయముగా మీరే మాట్లాడబోవచ్చు ఉండగా మా హృదయాలు మీ మాటల వైపు లక్ష్య పెట్టి మీ మాటల ద్వారా కలిగేటువంటి ప్రతిఫలాలు పొందుకున్నట్టుకు సహాయం దయచేయమని నజరేయుడైనటువంటి యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము చాలా అమూల్యమైనటువంటి లేఖన భాగం. ఇంకా దయచేసి ప్రతి ఒక్కరు కూడా నా వైపు చూడాలి. దేవుని వాక్యము వినపడేటువంటి ఆ వైపు నుంచే, ఆ దిశ వైపే మన కన్నులు ఉంచాలి. దావీదు అనేటువంటి భక్తుడు ఓ అద్భుతమైనటువంటి మాటను సెలవిస్తూ ఉన్నారు. దేవుడు ఎవరయ్యా అంటే, ఆయన నాకు ఆశ్రయ స్థానము అని. దేవునికి స్తోత్రం. ఏమని చెబుతున్నారు? ఆయన నాకు ఒక ఆశ్రయ స్థానము. దావీదు సౌలు చేతుల నుంచి విడిపించబడిన తరువాత అనేక మంది శత్రువుల యొక్క చేతుల నుంచి విడిపించబడిన తరువాత ఈ మాటలు దావీదు చెబుతూ ఉన్నారు. దావీదుకు శత్రువులు చాలా మంది ఉన్నారు. దావీదును ఏ రీతిగానైనా హతమార్చాలి, దావీదును ఏ రీతిగానైనా చంపివేయాలి, దావీదును ఏ రీతిగానైనా నాశనము చేయాలి, దావీదు నశించిపోతే చూడాలి అని చెప్పని సౌలు అనే అనేక మంది శత్రువులు దావీదుకు ఉన్నారు. దావీదు అనేక ప్రాణ సంకటం నుంచి బయటపడిన తరువాత దావీదును తప్పించినటువంటి దేవుడిని దావీదు అంటున్నటువంటి మాట, దేవుడు నాకొక ఆశ్రయ స్థానముగా ఉన్నారు.
దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరు, నా ప్రియ సహోదరులారా, మన వ్యక్తిగత జీవితంలో కూడా అనేక మంది శత్రువులు మన ఎదుట ఉంటారు. మన కంటికి కనబడకుండా మనకి హాని తలపెట్టేటువంటి వాళ్ళు లోకములో అనేక మంది కనబడవచ్చునేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? ఏమండి, నా మాట మీకు అర్థమవుతుందా? ఒకవేళ వారు మన కంటికి కనబడకపోవచ్చు, మన మేలును కాదు కానీ మన కీడుని చెప్పండి ఏం చేస్తారు? కోరుకోవచ్చు. నేను యేసు ప్రభువుని ఎరగక మునుపు, ఎరిగిన తర్వాత కాదు, ఎరగక మునుపు కూడా ఏ ఒక్కరికి నేను హాని తలపెట్టిన వాడిని కాను. నా పనేదో నేను చేసుకుంటూ వెళ్తా ఉంటాను. నా పనేదో నేను చేసుకుంటూ వెళ్తా ఉంటాను. ఒకానొక దినాన భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తుడిగా నేను మార్చబడి మరణ పడకలోనికి వెళ్ళిన తరువాత నా చివరి దినాలలో నేను ఉన్నాను అని భావిస్తున్నటువంటి రోజుల్లో ఏ మనుష్యుడు కూడా నా యొద్దకు వచ్చి పలకరించి నీ స్థితి ఏమిటి, నీ గతి ఏమిటి, నీ పరిస్థితి ఏమిటి అని పరామర్శించినటువంటి వారు ఒక్కరు కూడా లేరు. నా మాట మీకు అర్థమవుతుందా? నేను చాలా దయనీయమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాను. మరణ పడక మీద పండుకొని ఉండవలసిన పరిస్థితి. నీకేమైంది, నీ స్థితి ఏమిటిలో ఉన్నది అని చెప్పని నాన్న ఏ మనుష్యుడు కూడా నన్ను వచ్చి పలకరించలేదు. నాకు కలిగిన ఆలోచన ఏమిటయ్యా అంటే, నేను ఏ ఒక్కరికి అపకారము తలపెట్టిన వాడిని కాదు కదా. ఈ స్థితిలో నేను ఉన్నప్పుడు కనీసం ఒక్కరు కాకపోతే ఒక్కరైనా వచ్చి పలుకరిస్తారేమోనని నేను అనుకున్నాను. కానీ ఒక్కరు కూడా పలకరించింది. పైపెచ్చు నేను మరణ పడకలో ఉన్నప్పుడు కొంతమంది కలిసి నవ్వుకున్నానట. బాగానే జరిగిందిలే, బాగానే అయ్యిందిలే, బాగానే జరిగిందిలే అని చెప్పి కొంతమంది నవ్వుకున్నారట. ఆ విషయం నాకు తెలిసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకయ్యా అంటే, నేను ఏనాడు కూడా ఏ మనుష్యుడికి అపకారము తలపెట్టిన వాడిని కాను. మనం అపకారము తలపెట్టకపోయినప్పటికీ కూడా మన గురించి మేలు ఆలోచించకుండా కీడు ఆలోచించేవారు సంఘములో, సమాజంలో అనేక మందిని మనము ఏమండి చూస్తూ ఉంటాము. వారు మేలును కాదు కానీ కీడునే కోరుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి ఏమండి మనుష్యుల చేతుల నుంచి విడిపించేది ఎవరు? చెప్పాలా? ఎవరు? దేవుడే. అందుకే దావీదు అంటున్నాడు, నేను నమ్ముకున్నటువంటి ఒక దుర్గములో ఉన్నారు, ఒక కేడములో ఉన్నారు, ఆయన నాకు ఒక ఆశ్రయ స్థానములో ఉన్నారు. మీకు అర్థమైందా? ఆశ్రయ స్థానం ఏమన్నా నిద్రతుందా? అమ్మమ్మ అప్పుడే చిన్నపిల్లలు కూడా నిద్రపోవటం ఎవరు? ఆయన ఒక చెప్పాలా ఆశ్రయ స్థానములో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మీకు చెప్తాను, నా చిన్ననాటి వయసులో ఒక ఆమె పరిగెత్తుకుంటా మా ఇంటికి వచ్చింది. పరిగెత్తుకుంటా వచ్చింది. మంచి కాస్త రాత్రికాల సమయం, బాగా వర్షం పడతా ఉంది. ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమిటి అని అంటే, ఆమె మా అమ్మగారితో, మా నాన్న వాళ్ళతో చెబుతుంది,
ఆయన నన్ను చంపబోతున్నారు, నన్ను కాపాడండి అని చెప్పేసి ఆయన ఏడ్చుకుంటూ వచ్చింది. బాగా ముసురు పట్టింది, వర్షం పడుతుంది. ఏం జరిగింది అని అంటే, ఏమో ఆయన నన్ను చంపబోతున్నారు అని చెప్పాను. తీరా చూస్తే ఆ భర్త వెనకాలే వచ్చాడు, ఒక గొడుగు తీసుకొని. నా మాట మీకు అర్థమవుతుందా? ఏం తీసుకొని? ఒక గొడుగు తీసుకొని, ఎక్కడుంది ఎక్కడుంది అని చెప్పని అంటున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళిద్దరిని సముదాయించి ఆ భర్తని ఇంటికి పంపించి వేసి, ఉదయకాల సమయంలో ఏదైనా ఉంటే మాట్లాడదాము, ఏమండి ఉదయకాల సమయంలో ఏదైనా ఉంటే మాట్లాడదాము అని చెప్పానని భర్తని ఇంటికి పంపించి తెల్లవారిన తర్వాత అసలు ఏం జరిగింది అని చెప్పానంటే, ఏమండి భర్త బాగా త్రాగి, ఆ త్రాగిన మత్తులో భార్య అన్నం వేస్తే, ఏమండి భార్య అన్నం వేస్తే నేను వచ్చేసరికి ఒక్క అన్నమేనా, కాస్తంత ఏపుడు ఏదైనా, ఏమేపుడు కోడుగుడ్డు ఏపుడు చెయ్యొద్దా అని చెప్పి నేను అడిగాడంటే, దాని దగ్గర వాదం రేజ్ అయ్యింది. ఏమండి ఆ త్రాగిన మత్తులో ఇప్పుడు భార్యని ఏం చేయబోతున్నాడు చెప్పండి, పొడవాలి అని చెప్పని అనుకున్నాడు. భార్య పాపం ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇంటికి వచ్చి పాపం చెబితే, ఉదయకాల సమయంలో మాట్లాడదాంలే, ఇక్కడే ఉండిద్దని చెప్పని. నేను చిన్న పిల్లవాడు. ఇప్పుడు ఆమెకు మా గృహము ఎలాగునా ఆ దినాన ఉన్నది. ఆ మాట మీకు అర్థమైందా? ఆమెకు ఒక ఆశ్రయ స్థానముగా, మీకు ఆశ్రయ స్థానము అంటే అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. దేవునికి స్తోత్రం. దావీదుకు కష్టాలు వచ్చాయి, దావీదుకు బాధలు వచ్చాయి, దావీదుకు శ్రమలు వచ్చాయి, దావీదుకు ప్రాణాపాయ పరిస్థితులు వచ్చాయి. వాటన్నిటిలో కూడా దేవుడు తప్పించినప్పుడు దావీదుకు దేవుడు ఎలాగున ఉన్నాడయ్యా అంటే, ఒక ఆశ్రయ స్థానముగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. ఎలాగున ఉన్నాడు దావీదుకు దేవుడు చెప్పాలా? ఒక ఆశ్రయ స్థానముగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని పిల్లరా, మనము దేవునికి ఆశ్రయ స్థానముగా ఉన్నట్లయితే, మనము దేవునిని ఆశ్రయ స్థానముగా చేసుకున్నట్లయితే కలిగేటువంటి ప్రతిఫలాలు ఏమిటో నేను మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనం. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని, యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా వైపు చూడండి. దేవుడిని ఆశ్రయ స్థానముగా కలిగి ఉంటే, దేవుడిని ఆశ్రయిస్తే మొదటగా ఏం కలిగిందయ్యా అంటే జయము. ఏం కలిగింది? జయము, విక్టరీ, జయము. ఏమండి? యూదా వారు దేవునిని ఆశ్రయించారట. ఇశ్రాయేలు వారు దేవునిని ఆశ్రయించలేదు గాని యూదా వారు ఏం చేశారయ్యా అంటే దేవునిని ఏం చేశారు? ఆశ్రయించారు.
ఓ భక్తుడు అన్నాడు, మనుషులను నమ్ముకోవటం కంటే, మనుషులను ఆశ్రయించడం కంటే, రాజులను నమ్ముకోవడం కంటే, రాజులను ఆశ్రయించటం కంటే యెహోవాను ఆశ్రయించుట ఏంటిది? కీర్తనల గ్రంథంలో 118వ కీర్తన 8-9 వచనాలు చదవండి. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 8-9 వచనాలు. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట. ఎవరు నమ్ముకోవటం కంటే, ఎవరు నమ్ముకోవటం కంటే, మనుషులను నమ్ముకోవటం కంటే, రాజులను నమ్ముకోవటం కంటే. ఏమండి, మనుషులను నమ్ముకోవటం వల్ల ప్రయోజనము లేదు, రాజులను నమ్ముకోవటం వల్ల ప్రయోజనము లేదు. బైబిల్ గ్రంథంలో ఒక ఆవిడ డాక్టర్లను నమ్ముకుంది. ఎవరిని? డాక్టర్లని నమ్ముకుంది. ఆమెకు వ్యాధి ఉన్నది. ఏమండి, ఆమె దగ్గర కాస్త డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు మూట కట్టుకొని ఆమె వ్యాధిని బాగు చేసుకోవడానికి అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఒక ప్రాంతానికి వెళ్ళింది. ఆయన గారు, ఆ డాక్టర్ గారు వైద్యం చేశారు, నయంగా లేదు, కొంత డబ్బులు ఖర్చు అయిపోయాయి. అక్కడి నుంచి మరొక ప్రాంతం వెళ్ళింది. మరొక డాక్టర్ గారు ట్యాకప్ చేసి ఇచ్చేశారు, అయినా నయంగా లేదు. మరొక ప్రాంతం వెళ్ళింది. అక్కడ కొంత డబ్బులు పోసింది, అయినా నయంగా లేదు. ఇలా ఎక్కడికి చెబితే అక్కడికి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి. ఏమండి, ఆమె దగ్గరున్న ధనమంతా కూడా ఖర్చు అయిపోయేదాకా ఆమె తిరుగుతూనే ఉన్నది, వెళతానే ఉన్నది వైద్యులను. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆమె రోగము తగ్గలేదు కానీ వైద్యుల వలన మరింత పడిందంట, మరింత బాధ ఎక్కువైపోయింది. పెద్దలు ఒక మాట అన్నారు, కొండనాలికి మందేసి. చెప్పండి చెప్పండి, వెనకటికి ఎవరు కొండనాలికి మందేసుకొని ఉన్న నాలికని, ఉన్న నాలుగును పోగొట్టుకున్నారట. అర్థమవుతుందా? రోగం తగ్గిద్దామని వైద్యుల దగ్గరికి పోతే వైద్యుల వలన మరింత సంకటపడి, మరింత బాధపడి, చిట్ట చివరికి వైద్యులను ఆశ్రయిస్తే ప్రయోజనం లేదు అనుకొని యేసుక్రీస్తును ఆశ్రయించింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయనను ఆశ్రయించినదో ఆమె రోగమంతా కూడా ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, తొలగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనము దేవుని ఆశ్రయస్థానముగా కలిగి ఉన్నట్లయితే మనకు ఏం కలిగిద్దాయా అంటే జయము కలిగింది. మన జీవితంలో జయం వచ్చింది, మన బ్రతుకులో జయం వచ్చింది, మన పనిలో జయం వచ్చింది, మన బిడ్డల జీవితాలలో జయం వచ్చింది. మన కుటుంబము ఏమండి జయకరముగా నడిపించబడుతూ ఉండింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ఆశ్రయించినట్లయితే ఏం కలిగింది చెప్పలా? ఏం కలిగింది? జయము. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ బ్రతుకులో జయము కావాలంటే, నీ కుటుంబంలో జయము కావాలంటే, నీ బిడ్డల జీవితంలో జయము కావాలంటే, నీ దైనందిన జీవితంలో జయకరముగా నువ్వు బ్రతకాలి అంటే
నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయించాలి? జీవము కలిగినటువంటి దేవుని యేసయ్యనే ఆశ్రయిస్తే జయము జయము జయము. ఆయనను ఆశ్రయిస్తున్న మీ జీవితాలలో ఎల్లవేళలా జయము కలుగునుగాక. మీ కుటుంబానికి జయము కలుగునుగాక. మీ బిడ్డల జీవితాలలో జయము కలుగునుగాక. మీ యొక్క పని పాటల్లో జయము కలుగునుగాక. జయం, స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 1. రెండవది, ఆ మాట మీరు చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనము అలాగే 7వ వచనాన్ని మనం చదువుదాం. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి. 7వ వచనం, అతడు యూదా వారికి ఇలాగో ప్రకటన చేస్తును, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి గనక ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నారు. గట్టిగా చెప్పండి మరలా. మీరు సూపర్గా ఉన్నారు ఈరోజు. నా చిన్నప్పుడు అనుకునేవారు, ఎద్దుకి చప్పదంటూ అందించక ముందు ఏం చేసేది? కటకర పట్టుకుని. మీరు అంటున్నారు ఈరోజు స్పీడుగా. అట్లానే ఉండండి. రైట్. ఆసా అనేటువంటి వ్యక్తి అంటున్నాడు, ఆయన గారు పరిపాలనలోనికి వచ్చినప్పుడు ఏమండి, ఆయన గారి పరిపాలనలో మంచి నడిపింపును తీసుకొని వస్తున్నారు. ఏమిటా నడిపింపయా అంటే, ఎవరిని సేవించాలో, ఎవరిని ఆరాధించాలో, ఎవరిని స్తుతించాలో, ఎవరికి ప్రార్థన చేయాలో, ఎవరి యొద్దకు వెళ్ళాలో, ఎవరిని ఆశ్రయముగా కలిగి ఉండాలో తన యొక్క ప్రజలకు ఆ సంగతిని నేర్పుచున్నారు. ఏమండి, ఆసా అంటున్నాడు, మనము మన దేవుడైనటువంటి యెహోవాను ఆశ్రయించాము. మనము ఆయనను ఆశ్రయించినాము కనుక, మనము ఆయనను ఆశ్రయించినటువంటి కారణాన్ని బట్టి అంటే నెమ్మది కలుగుచున్నది. దేవునిని ఆశ్రయించు వారికి 2వ మేలేంటి? నెమ్మది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? ఏం కలిగిందంట? నెమ్మది కలిగింది. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 112వ కీర్తన 7వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. 112వ కీర్తన 7వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. ఆ మాట మీరు చదవండి. 112వ కీర్తన 7వ వచనము. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించినటువంటి వారు ఎలా ఉంటారయ్యా అంటే, ఏమండి, వారి హృదయం అంతా ఏ రీతిగా ఉంటుందయ్యా అంటే, దేవుని ఆశ్రయించి స్థిరముగా ఎలా ఉండిద్ది? స్థిరముగా ఉండిద్ది. అయ్యండి, హృదయము కకావికలముగా ఉండదు.
దేవునిని ఆశ్రయించినటువంటి బిడ్డల జీవితాలు ఏ రీతిగా ఉంటాయా అంటే స్థిరముగా ఉంటాయి, కకావికలముగా వారి హృదయాలు ఉండవు. ఏమండి, ఏ దుర్వార్తకు కూడా వారు ఏం చేయరంట, జడియరు, భయపడరు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. కొండ విరిగి మీద పడుతుందన్నా సరే ఏ రీతిగా ఉంటారు, నా దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నారు. గట్టిగా యమునాపై చూపినావే. ఏమండి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని ఆశ్రయ స్థానముగా ఆశ్రయ దుర్గముగా కలిగినటువంటి వారు, వారి హృదయమట స్థిరముగా ఉండింది. ఏ దుర్వార్తకు కూడా వారు జడియరు, జడియరు, జడియరు. ఆశ అంటున్నాడు, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించాము గనక ఆయన మనకేమిచ్చారు, నెమ్మది, నెమ్మది. దేవునికి స్తోత్రం. ఆ దేవుని పిల్లరా, దేవునిని ఆశ్రయించినటువంటి మీ బ్రతుకులలో, దేవునిని ఆశ్రయ దుర్గముగా ఆశ్రయ స్థానముగా కలిగినటువంటి మీ కుటుంబాలలో నిరంతరము నెమ్మది ఏలుబడి చేయునుగాక. మీ కుటుంబ జీవితాలలో నిలుచునుగాక. మీ బిడ్డల జీవితాలు నెమ్మదిగా కొనసాగించబడునుగాక. మీరు మిక్కిలి నెమ్మదిగా నిమ్మలముగా మీరు బ్రతుకుదురుగాక. హల్లెలూయా. మీ హృదయంలో అలజడి ఉండదు, మీ బ్రతుకులలో అలజడి ఉండదు, మీ కుటుంబాలలో అలజడి ఉండదు. మీ హృదయము ఏంటి, కకావికలముగా మార్చబడదు. నా దేవుడు మీకేమిస్తారయ్యా అంటే నెమ్మది, నెమ్మది, నెమ్మది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు మీ పిల్లలు, మీరు మీ కుటుంబాలు, మీరు దేవుడిని ఆశ్రయిస్తున్నటువంటి కారణము చేత దేవుడు నెమ్మదిని అనుగ్రహిస్తారు. ఆయన ఇచ్చేటువంటి నెమ్మదిని పొందుకొని మీరు నడిపించబడుదురుగాక. ఆయన ఇచ్చేటువంటి నెమ్మదితో మీరు కొనసాగించబడుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ కుటుంబ జీవితంలో నిరంతరము నెమ్మది కలుగునుగాక. నిమ్మలమైన కుటుంబముగా, నెమ్మది కలిగినటువంటి కాపురముగా మీరు నడిపించబడుదురుగాక. రెండోది, ఆయన ఏం చేస్తారు, ఆయనను ఆశ్రయిస్తే చెప్పలా నెమ్మది. మొదటిది జయము, రెండవది నెమ్మది. మరొక అనుభవాన్ని మనం చదువుదాము. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను,
అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడవ అనుభవం, మనము దేవునిని ఆశ్రయ స్థానముగా కలిగి ఉంటే, మనము దేవునిని ఆశ్రయిస్తూ ఉన్నట్లయితే ఆయనను ఆశ్రయించినంత కాలం ఆయన ఏం చేస్తారయ్యా అంటే వర్ధిల్లింపచేస్తారు. చెప్పుకోవచ్చు, గట్టిగా చెప్పుకోవచ్చు అన్నా. నువ్వు ఎంత గట్టిగా చెబితే దేవుడు అంతగా ఫలితంగానే నీ పట్ల కార్యాలు ఏమండి జరిగిస్తారు. ఆశపడు ప్రాణాలను ఆయన తృప్తి పరుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఉజ్జియా అంటూ ఉన్నారు. ఉజ్జియాని గురించి రాయబడినటువంటి మాటలు, అతడు దేవుడిని ఆశ్రయించాడు. ఉజ్జియా దేవుడిని ఆశ్రయించినంత కాలం ఉజ్జియాని దేవుడు ఏం చేస్తున్నారయ్యా అంటే వర్ధిల్లింప చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనము దేవుడిని ఆశ్రయిస్తూ ఉన్నంత కాలము దేవుడు మనలను వర్ధిల్లింప చేస్తారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన ఏం చేస్తారు? వర్ధిల్లింప చేస్తారు. ఏమండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? మన మధ్య ఒక ఇంటికి పోయాం, మన పిల్లల ఇంటికి. వాళ్ళ ఇంట్లో ఒక చెరుకు, ఏంటిది, చెరుకు గడలు కనపడుతుంది. చెరుకు గడలు నేను అడిగాను, మంచిగా చెరుకు గడలు వేశారమ్మా, ఎక్కడవి అని. వాళ్ళు అన్నారు, ఎవరో తినడానికి ఒక గెనిపించారు, తినమని ఒక గనుపిచ్చారు. దానిని మేమేం చేసామయ్యా అంటే తినకుండా దాన్ని నాటుకున్నాం. ఇప్పుడు అది దగ్గర దగ్గర 5-6 చెరుకు గడలు అయ్యి. అదే ఆ రోజుని తినుంటే అంత మొక్క, అర్థమవుతుందా? అంత మొక్క. అదే ఆ రోజు తినున్నాం అనుకో, అంత మొక్క. దాన్ని కాస్త నాటుకున్నాము. ఇప్పుడు అది ఒక 5-6 చెరుకు గడలు పెద్ద బారు గడలైనాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని పిల్లరా, మనము దేవునిని ఆశ్రయించినట్లయితే మనము వర్ధిల్లుతాము. జాగ్రత్తగా వినాలి, మనము వర్ధిల్లుతాము. ఆయన మనలను వర్ధిల్లింప చేస్తారు. నీ పనిలో నువ్వు వర్ధిల్లుతావు. ఏమండి? నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. నీ కుటుంబ జీవితాన్ని ఆయన వర్ధిల్లిస్తారు. నీ బిడ్డల బ్రతుకును ఆయన వర్ధిల్లింప చేస్తారు. వారి భవిష్యత్తును, వారి చదువులను ఆయన వర్ధిల్లింప చేస్తారు. నీ రాబడిని నా దేవుడు వర్ధిల్లింప చేస్తారు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తారు? నీ రాబడిని నా దేవుడు వర్ధిల్లింప చేస్తారు. ఒక కుటుంబం సాక్ష్యం చెబుతుంది, మేము దేవుడిని నమ్ముకోకముందు మా ఆయన పచ్చి త్రాగుబోతు, నా ఇష్టానుసారంగా నేను వాటిని నాకు వచ్చేటువంటి ధనాన్ని ఖర్చు పెట్టేదాన్ని. బిడ్డల భవిష్యత్తు గురించి ఏ రోజు ఆలోచించేవారు కాము. భయంకరమైనటువంటి పరిస్థితులు, కరువు, లేమి. కానీ దేవుడిని ఆశ్రయించిన తర్వాత చెడు వ్యసనాలన్నిటినీ కూడా దేవుడు దూరపరిచాడు. శుభ్రంగా బ్రతుకుతున్నాము. ఇప్పుడు మా రాబడి కూడా
ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా రాబడి కూడా ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవుడు దీవించాడు కనుకనే మా కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లింప చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మనము దేవుడిని ఆశ్రయించినట్లయితే ఆయన ఏం చేస్తారు చెప్పలా? వర్ధిల్లింప చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3 అనుభవాలు నేను మీతో పంచుకున్నాను. మరొక మాటని మీరు చదవండి. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుతాము. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 12వ వచనము. మనం చదువుదాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షమించాలి, 5వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుదాం. 5వ కీర్తన 11వ వచనము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. 4వ అనుభవం అంటే దేవుని ఆశ్రయించినట్లయితే దేవుడు వారికి సంతోషాన్ని ఇస్తారంట. ఏమిస్తారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నా మాట మీకు అర్థమవుతుందా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనము యేసు ప్రభువుని ఎరగక ముందు మన బ్రతుకులు బాగున్నాయా, ఎరిగిన తర్వాత బాగున్నాయా? చెప్పండి చెప్పండి. ఎరగక ముందు బాగున్నాయా, ఎరిగిన తర్వాత బాగున్నాయా? ఏమిటి, ఎప్పుడు బాగున్నాయి? ఎరిగిన తర్వాతనే. ఎరగక ముందు ఏమిటి? మన జీవితాలలో చీకటి, మన బ్రతుకులలో అంధకారము, మనము ఏ దిశగా నడిపించబడుతున్నామో తెలియనటువంటి అజ్ఞానపు పరిస్థితులు. ఆయనను ఎరిగిన తర్వాత, ఆయనను ఆశ్రయిస్తున్న తర్వాత ఆయన మనకు ఏం కలుగు చేస్తున్నారయ్యా అంటే సంతోషాన్ని కలుగు చేస్తున్నారు. యెషయా గ్రంథంలో అంటాడు, వారి తలల మీద నిత్య ఆనందము, నిత్య సంతోషాలు పెట్టబడుచున్నాయి అని చెప్పి. ఎవరి తలల మీద? యెహోవా విమోచించినటువంటి వారు. మన మీద ఆయన నిత్య సంతోషాన్ని ఉంచారు. ఏమండి, అందుకే ఆయన సన్నిధిలో ఏమున్నది చెప్పాలా? ఆయన సన్నిధిలో ఏమున్నది అంటే నిత్య సంతోషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ సంతోషము? నిత్య సంతోషము. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎక్కడుంది? దేవుని ఆశ్రయించిన బిడ్డల జీవితాలలో నా దేవుని పిల్లరా, వారు సంతోషంగా గడుపుతారు. వారు ఆనంద ధ్వని చేస్తూ వారు బ్రతుకుతారు. అంటే వారు నిత్య సంతోషంతో నడిపించబడతారు. నా మాట మీకు అర్థమవుతుందా? పూర్వపు రోజుల్లో భార్య భర్త పిల్లలు కలిసి సినిమా విడుదలైందని సినిమాకు పోయారు. ఏడకి? సినిమా విడుదలైందని సినిమాకు పోయారు. సినిమాకు మామూలుగా బాగా టిప్ టాప్ గా రెడీ అయిపోయారు. ఈ భర్త టికెట్లు తీసుకొని పనిలో ఉన్నాడంట, ఈ భార్య ఓ పక్కన ఉందంట. ఓ పోకిరోడు పాపం ఈ భార్య వైపు చూస్తున్నాడంట. అది సినిమా హాల్ కదండి. సినిమా హాల్ పోతే ఆడ ఎటువంటి మనుషులు ఉంటారు? ఏమండి, శుభ్రంగా మంచి పవిత్రత కలిగినటువంటి వాళ్ళు సినిమాలకు వస్తారా? చెప్పండి. సినిమాలకు పోయే వాళ్ళు హీరోయిన్ చూసి మా అమ్మలాగుంది, మక్కలాగుందని అనుకునే వాళ్ళు వస్తారా? ఎవరు పోయేదే ఆడికి?
ఏడు పోకిరాడు చూసి నవ్వుతా ఉండండి ఈ మనిషిని చూసి. ఈవిడు చూడలేదు, వాడు చూసి నవ్వుతుండంట. టికెట్లు తీసుకుంటే భర్త చూశాడు, ఇక మనోడికి సంతోషం లేదు. సినిమా చూస్తున్నాడు కానీ సంతోషం లేదు, ఇంటికి వస్తున్నాడు కానీ సంతోషం లేదు, ఇంట్లోకి చేరాడు కానీ సంతోషం లేదు. చెప్పు, ఎవరు నిన్ను చూసి నవ్వుతున్నాడు, నిన్ను చూసి నవ్వుతున్నాడు చెప్పు. మీ భార్య అంటే ఉంది, ఎవరండి అసలు ఆ మనుషుడు ఎవరో కూడా నేను చూడలా, ఎవరో. సంతోషం ఎక్కడ పడితే అక్కడ ఉండదు ఏమండి. లోకమిచ్చే సంతోషం తాత్కాలికమైన సంతోషం, దేవుడు ఇచ్చేటువంటి సంతోషము నిత్య సంతోషము. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తోంది, ఆయనను ఆశ్రయించినటువంటి వారు సంతోషింతురు. నా దేవుని పిల్లారా, నా దేవుడిని ఆశ్రయిస్తున్న మీ జీవితాలలో నిత్య సంతోషముండునుగాక, నిత్య సంతోషముతో నడిపించబడుదురుగాక, నిత్య సంతోషముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక, మీ కుటుంబములో నిరంతరము సంతోషము ఏలుబడి చేయునుగాక, సంతోషభరితులుగా మీరు మార్చబడుదురుగాక, సంతోషము చేత మీరు నడిపించబడుదురుగాక. సంతోషించండి, ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండండి, సంతోషంగా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. నీ సంతోషం నీకు కావలెనా, ఈ సంతోషం నీకు కావలెనా, ఈ సంతోషం నీకు కావలెనా. నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. నా దేవుని పిల్లారా, ఆయనను ఆశ్రయించిన బిడ్డల జీవితాలలో ఆయన నిత్య సంతోషాన్ని ఇస్తారు. ఆ సంతోషముతో దేవుడు మిమ్మలను అలంకరించునుగాక. హల్లెలూయా. మీ బ్రతుకు దినములన్నిటిను కృపాక్షేమములు సంతోష సమాధానాలు మీ వెంట వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. ఎన్ని విషయాలు చెప్పాం? మొదటిది, ఆయనను ఆశ్రయిస్తే జయము. రెండవది, నెమ్మది కలుగుతుంది. మూడవది, వర్ధిల్లుతారు. నాలుగవది, సంతోషము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఐదవ అనుభవం, ఇది నేను జ్ఞాపకం చేసి నేను ఏం చేస్తాను, ముగిస్తా. ఏమండి, చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము, క్షమించి 3వ అధ్యాయము 5వ వచనము. కొంతమందిని గురించి దేవుడు చెప్తున్నాడు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారునై యుందురు. 4వ అనుభవం ఏమిటయ్యా అంటే, మనము దేవుడిని ఆశ్రయించి భక్తి చేస్తున్నట్లయితే భక్తిలో శక్తి ఉంది. ఏముంది? భక్తిలో ముక్తి ఉంది, భక్తిలో శక్తి ఏముంది? ఏముంది? భక్తిలో శక్తి. ఏమండి, భక్తిలో ముక్తి ఏ రీతిగా ఉన్నదో భక్తిలో శక్తి ఉన్నది.
అందుకే శక్తి కలిగినటువంటి భక్తిని మనము చేయాలి. హల్లెలూయా. ఏ భక్తిని చెప్పాలా? ఏ భక్తిని? శక్తి కలిగినటువంటి భక్తి. యేసు ప్రభు దగ్గరికి పేతురు వచ్చి అంటాడు, నాయన నువ్వు నడిచావు దేని మీద? దేని మీద? నీళ్ళ మీద. నన్ను కూడా నాకు అక్కరపు దొరికిద్దా? నన్ను నడిపిస్తావు, నేను నడవగలరా? అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నేను మాత్రమే నడుస్తాను, మీ వల్ల కాదులే అని అన్నారా? ఏమన్నాడు ఆయన? కమ్ ఆన్ టు మీ, నడువు అన్నాడు. అప్పుడు పేతురు ఏం చేశాడు? నడిచాడు కొంత దూరం నడిచాడు. ఆ వైపు ఈ వైపు గాలులు విసురుతున్నాయని అటు చూసి మునిగిపోసాగాడు, కానీ కొంత దూరం అయితే నడిచాడు. భక్తిలో ఏముంది చెప్పలా? వాళ్ళు అంటున్నారు, నువ్వు పంపించావు, మేము ఆయా చోట్లకి వెళ్ళాము, ప్రార్థనలు చేశాం, రోగులు వచ్చి మా దగ్గరికి వచ్చి మా గురించి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేశాం, వాళ్ళు బాగుపడ్డారు, దయ్యాలు కూడా వదిలిపోయాయి. యేసయ్యా నీ నామంలో దయ్యాలు కూడా వదిలిపోయాయి, రోగులు బాగుపడుతున్నారు అంటున్నారు. వీళ్ళు ఎవరో తెలుసు? చేపలు పట్టుకునేవాళ్ళు. ఎవరు? చేపలు పట్టుకునేవాళ్ళు. వీళ్ళు బయట సమాజంలోకి వెళ్ళి ఆయన నామం పేరట వెళ్ళి అద్భుతాలు మహత్కార్యాలు జరిగించి ఆయన దగ్గరికి వచ్చి చెబుతున్నారు, నీ నామం పేరట రోగులు బాగుపడుతున్నారు, దయ్యాలు విడిచిపోతున్నాయి ఆయన. మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఇలాంటి కార్యాలు మేము ఇదివరకు అన్నడో కూడా చూడలేదు. ఇప్పుడు నీవేమో మా చేత చేపిస్తున్నావు అన్నారు. భక్తిలో ఏముంది చెప్పలా? భక్తిలో శక్తి ఉన్నది, దానిని మనం ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దానిని మనము ఆశ్రయించాలి. నా దేవుని పిల్లరా, మీరు దేవుని భక్తిని ఆశ్రయించినట్లయితే దేవుని శక్తిని మీరు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు దేవుని శక్తితో నడిపించబడుదురుగాక. దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముకొనుగాక. శక్తివంతమైన కార్యాలు మీ జీవితాలలో దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. చేయండి, ప్రార్థన చేయండి. yes hallelujah 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 hallelujah